హాయ్ నమస్తే. నా పేరు రాధాకృష్ణ. నిన్నటి ఎపిసోడ్ చాలామంది చూసుంటారు. చాలా బాగున్నది నిన్న ఎపిసోడ్ కూడాను. అయితే ఈ ఎపిసోడ్‌లోని నిన్న హరీష్ గారిని చూస్తే ఎంతమందికి చిరాకుగానో, లేకపోతే కోపంగానో, "ఏట్రా బాబు ఈడు ఇలా ఉన్నాడు" అని అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తూ ఉంటే నాకు తెలుస్తూ ఉంటుంది రివ్యూ ఇంకా ఎంత బాగా ఇవ్వాలి అనేది. కనుక మీరు కామెంట్ చేయండి కంపల్సరీ. అంటే హరీష్ గారి గురించి ఎస్పెషల్లీ. ఎందుకంటే నిన్న ఒక అప్డేట్ ఒకటి తెలిసింది. హరీష్ గారు నేను ఇంట్లో ఉండలేను, నేను వెళ్ళిపోతానని చెప్పేసి కొంచెం ఆర్గ్యూ చేయడం జరిగిందంట. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఉండాల్సి వచ్చిందో, ఉంటారో, ఉండరో కొద్దిగా వేచి చూడాలి మనం అందరం. ఆ విధంగా. సరే, ఒక ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. నాగార్జున గారు వచ్చారు, అందరినీ పలకరించారు, గేమ్ కంటిన్యూ చేశారు. అక్కడ బిగ్ బాస్ పెట్టెలు పెట్టి పంపించారు కదా, ఆ పెట్టెల్లోని కొన్ని పెట్టెలు మళ్ళీ తీశారు. అందులో తనూజ గారి కోసం ఒక ఏం చేశారు, అరటిపండు ఎలా దొంగతనం చేసి తిన్నారు, ఎవరెవరు తిన్నారు, ఎక్కడ అని ఈ రకంగా కొన్ని చూపించడం జరిగింది. వీడియోలు వేసి చూపించడం జరిగింది, అన్నీ చూశారు. కానీ అందరూ దొంగలే అని చెప్పి మొత్తం తెలిసిపోయింది హౌస్ మొత్తంకి ఎవరెవరు. అంటే ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే సంజన గారు తెలుసుకోవాలి మెయిన్. ఎందుకంటే తన పక్కన తన క్యాప్టెన్సీలో ఎంత డ్రామా జరుగుతున్నది, ఎలా వెనకథలు ఉన్నారు, తనంటే ఎంత ఇష్టం లేకుండా ఎంతమంది హౌస్మేట్స్ ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది తెలుసుకుంటే ఆమె గేమ్ మంచిగా ప్లాన్ చేసుకోగలదు. లేకపోతే ఆమె కొద్దిగా రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే సంజన గారు నిన్న క్లియర్గా అడగడం జరిగింది, కెప్టెన్ మాట ఎవరూ వినడం లేదు, నా కెప్టెన్సీ నేను సుపీరియరా లేకపోతే మానిటర్స్ వాళ్ళు సుపీరియరా, నేను వాళ్ళ మాట వినాలా, వాళ్ళు నా మాట వినాలని అడిగితే క్లియర్గా చెప్పేశారు బిగ్ బాస్ అంటే నాగార్జున గారు. ఏం చెప్పారు, ఎప్పుడైనా సరే క్యాప్టెనే హౌస్కి మెయిన్, మిగతా వాళ్ళందరూ కూడా ఆమె మాట వినాల్సిందే, కెప్టెన్ మాట అందరూ వినాల్సిందే అని తేల్చి చెప్పేశారు. ఇక నుంచి ఈ రోజు నుంచి ఎలా ఉంటుందో చూడాలి. మరి సంజన గారి తాలూకా పవర్ అక్కడికి అలా పెడితే నిన్న మిరాయ్ టీం రావడం జరిగింది. మిరాయ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నేను కూడా నిన్న చూశాను మిరాయ్ సినిమాని. చాలా బాగుంది మిరాయ్ సినిమా కూడా. వాళ్ళకి కూడా ఒక పెద్ద హిట్ వచ్చింది కాబట్టి కంగ్రాచులేషన్ చెప్పాలి. టీజీ విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసరు. చాలా వాళ్ళకి కంగ్రాచులేషన్ అందుకున్నారు విజయాన్ని, భయంకరంగా అద్భుతంగా అందుకున్నారు. దాని రివ్యూ కూడా కాసేపట్లో నేను ఇస్తాను, మీరు అందరూ కూడా చూస్తారని అనుకుంటున్నాను. సరే, ఆ విషయం టీం కొద్దిగా ఆడడం జరిగింది. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే తేజ గారు ఎంతో హోప్ పెట్టుకున్న ఇమానియాలు అసలు ఏమీ చేయలేదు నిన్న. పాపం ఆయన చాలా డిసప్పాయింట్ చేశారు. తేజ గారు పాపం చాలా కామెడీ వేలో తీసుకున్నారు. అంటూనే ఉన్నారు, ఒరే ఇమానియల్ ఎందుకు నన్ను ఇలా బుక్ చేసావు, నువ్వు చెప్పలేకపోవడంతో నేను డ్యాన్స్ చేయాల్సి వస్తుందని చెప్పి అయినా సరే చేశారు. కొద్దిగా వాళ్ళతో పాటు ఆటపాటలు అయ్యాయి. తర్వాత ఎలిమినేషన్ మొదలుపెట్టారు. ఎలిమినేషన్ రౌండ్లో ఇంకా షష్ఠి వర్మ ఇంకా ఎలిమినేషన్ అయిపోయింది. ఆమె తాలూకా బిగ్ బాంబ్ ఒకటి ఉంది. ఆమె బిగ్ బాంబ్ వేసింది, ఎవరికి వేసిందంటే సునీల్ సుమన్ శెట్టి, సునీల్ అన్నాను, సుమన్ శెట్టి కొద్దిగా ఖాళీగా ఉన్నావు కదా, ఈ బిగ్ బాంగ్ తీసుకొని నువ్వు ఆ పనులన్నీ నా పనులన్నీ కూడా నువ్వు చేయాలని చెప్పేసి ఆమె బిగ్ బాంగ్ వేసేసి ఆమె వెళ్ళిపోయింది. ఈ రకంగా నిన్న ఎపిసోడ్ అంతా కొద్దిగా బాగా నడిచింది. మీరు ఒకసారి చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో ఉంటే హాట్స్టార్ పెట్టుకుంటే మీకు జియో హాట్స్టార్లో మళ్ళీ వస్తుంది. లైవ్ కూడా అప్డేట్స్ వస్తాయి. నేను లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తాను. ఇంకా మీరు కొద్దిగా నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ రాధాకృష్ణ. నాకు మీ తరపు సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.